హలో ఎవ్రీవన్, ఈరోజు మనం అకౌంట్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం మన ఫోన్లో ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్ వెళ్ళాక ఖాతా బుక్ అని టైప్ చేయాలి. ఇలా ఖాతా బుక్ అని ఓపెన్ అయ్యాక ఇన్స్టాల్ చేయాలి. ఇలా ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ అని ఆన్ చేయాలి. తర్వాత మన లాంగ్వేజ్, మీరు తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ టైప్ చేస్తున్నాను. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ చేశాక ఓటీపీ అనేది వస్తుంది, మనం ఫిల్ చేయాలి. తర్వాత మనం యాడ్ కస్టమర్ అని చూపెడుతుంది కదా, ఇక్కడ యారో గుర్తు, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక అలో అనాలి. అలో అయినాక మీ ఆల్రెడీ వాళ్ళైతే ఓకే, లేని వాళ్ళైతే మనం న్యూ వాళ్ళు అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. పేరు యాడ్ చేసుకున్నాక అభి కస్టమర్, ఆయన డీటెయిల్స్ అడుగుతుంది, ఆయన డీటెయిల్స్ ఇవ్వాలి. మొబైల్ నెంబరు డీటెయిల్స్ ఇచ్చాక మనం యూ గేవ్, యూ గాట్ ఇట్లా అడుగుతుంది, యూ గేవ్ అనాలి. మనం ఇచ్చే వాళ్ళమైతే మనం ఎంత ఇవ్వాలి, అతనికి అభికి 150 రూపీస్ ఇవ్వాలనుకోండి, అది ఎంటర్ చేసుకోవాలి. మనకు విత్ డేట్తో సహా మనకు డేటు, అమౌంట్ అన్నీ క్లియర్గా ఉంటుంది. సేవ్ చేసుకోవాలి. మనకు అభి ఎంత ఇచ్చిండో అనేది విత్ ఫోన్ నెంబర్, డేట్ అన్నీ క్లియర్గా ఉంటుంది. ఎస్ అనాలి. మనకు ఇంత ఉన్నదని డీటెయిల్గా చూపెడుతుంది. ఇప్పుడు మనకు కస్టమరు 150లో మనకు 100 ఇచ్చాడు అనుకోండి, యూ గాట్లోకి వెళ్ళి 100 ఇచ్చాడు, మనం సేవ్ చేసుకున్నాము. సేవ్ చేసుకున్నాక మనకు ఇంకెంత డ్యూ ఉన్నది అనేది ఎలా చూసుకోవాలంటే, మనకు అతను ఇంకా 50 రూపీస్ డ్యూ ఉన్నాడు అనేది మనకు చూపెడుతుంది రిమైండ్లో. అదేవిధంగా మనం ఇప్పుడు 150 ఉన్నది బ్యాలెన్స్, తను 100 ఇచ్చిండు, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది అనేది ఇక్కడ చూపెడుతుంది. మనం దీన్ని మొత్తం సేవ్ చేసుకోవాలంటే రిపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. రిపోర్ట్ ఆప్షన్లోకి వెళ్తే మనకు విత్ డేట్తో సహా క్లారిటీగా మొత్తం మనకు చూపెడుతుంది. మనం ఇది సేవ్ చేసుకోవచ్చు, లేదు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో. డౌన్లోడ్ అనే ఆప్షన్ నొక్కాలి. ఎంట్రీ డీటెయిల్స్ అలో. ఇలా పీడిఎఫ్ రూపంలో కూడా మనకు క్లారిటీగా విత్ డేట్, టైము, అమౌంట్, ఎంత ఇచ్చాము, ఎంత ఇవ్వలేదు అనేది కూడా మనము పీడిఎఫ్ రూపంలో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, కొత్తగా ఉన్న వాళ్ళకి, పర్పస్ వాళ్ళకి ఈ బుక్ అనే యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.